మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 120వ అధ్యాయం. ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. 5, 6, 7 వచనాలు ప్రాముఖ్యమైనవి. అయ్యో, నేను మెషకులో పరదేశినై ఉన్నాను, కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను, కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను. నేను కోరినది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. ప్రతి కీర్తన చదువుతున్నప్పుడు ఆ కీర్తన పైభాగంలో కీర్తనకు సంబంధించిన కొన్ని అంశాలు రాయబడుతూ ఉంటాయి. అంటే ఎవరు రాశారు, వారి ఉద్దేశం ఏంటి, ఇలాగా చిన్న చిన్న అక్షరాలతో రాయబడి ఉంటాయి. అది చదవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. మరింతగా మనకు లోతుగా అర్థమయ్యే అవకాశం ఉంది. చూడండి, కొన్ని కీర్తనలకి ఇలాగా యాత్రా కీర్తన అని రాయబడి ఉంటుంది. యాత్రా కీర్తన అని రాశాడు. తాను ఎక్కడ నివాసం ఉంటున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం కోరుకుంటున్నాడో తాను వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడ మెషకు అనేటువంటి ఒక మాట మనకు వినపడుతుంది. మొట్టమొదటిగా ఈ పదం లేదా ఈ పేరు ఆదికాండం 10వ అధ్యాయంలో మనం చూస్తాం. నోవహు వంశావళిలో నోవహు కుమారులైనటువంటి యాపేతు కుమారులకు సంబంధించిన వివరాల్లో ఈ పేరు మనకు కనబడుతుంది. ఈ మెషకు నుండి అనేక అన్యజాతులు వచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. ఈ మెషకులో నేను పరదేశిగా ఉన్నాను, కేదారు గుడారముల యొద్ద నేను నివసిస్తున్నాను అనగా ఇజ్రాయెల్కు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్య జనాంగానికి సంబంధించినటువంటి విషయాలు ఇవి. అయితే ప్రవచనాత్మకమైనటువంటి ఈ మాటల యొక్క అర్థం లేదా చక్కటి గ్రహింపు మనకు యెహెజ్కేలు గ్రంథంలో దొరుకుతుంది. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకు, మెషకునకు, తుబాలునకు అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి మాట ఎత్తి ప్రవచింపుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును, మెషకునకును, తుబాలునకును అధిపతియగు గోగు, నేను నీకు విరోధి అయి ఉన్నాను. అలాగే 39వ అధ్యాయము 1వ వాక్యంలో కూడా, మరియు నరపుత్రుడా, గోగును గురించి ప్రవచనమెత్తి ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును, మెషకునకును, తుబాలునకును అధిపతి అయిన గోగు, నేను నీకు విరోధి అయి ఉన్నాను. ఏదేమైనా ఈ మెషకు అనేవాడు లేదా మెషకు అనేటువంటి ఈ ప్రదేశం గురించి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, దేవుని ప్రజలకు శత్రువుగా ఉన్నాడు కనుక దేవుడు వారికి విరోధిగా ఉన్నాడు. ఇంకా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఎన్ టైం ఎనిమి అని చెప్పవచ్చు. ప్రారంభంలో శత్రువే, మరి ముఖ్యంగా అంత్యకాలంలో ఉన్నటువంటి ఎదురయ్యేటువంటి శత్రువు. అయితే యెహెజ్కేలు గ్రంథంలో 39వ అధ్యాయంలో 25-29 వచనాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఒకవైపున ఇజ్రాయిలు తమ దోషమును బట్టి చెరలేకపోయారని, వారి యొక్క విశ్వాసఘాతకులైనందున వారు దేవుడు వారికి వ్యతిరేకంగా ఉన్నాడని వారు పశ్చాత్తపడి విషయాన్ని తెలుసుకుంటారు. అయితే వారి ఎదుట దేవుడు తన నామమును పరిశుద్ధపరచుకోవడానికి ఇజ్రాయిల్ మీదకి వస్తున్నటువంటి శత్రువును వెనుకకు తిప్పి వారందరూ ఇజ్రాయిల్ పర్వతం మీద కూలినట్లుగా చేస్తాడు. అప్పుడు స్వజనులు, అన్యజనులు, ఈ ప్రపంచమంతా తెలుసుకుంటుంది ఆయనే దేవుడై ఉన్నాడని. ఈ ధ్యానాంశాలు ప్రస్తుత దినాలకి చాలా దగ్గరగా ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మార్పులు మీరు చూడండి. ప్రత్యేకంగా ఇజ్రాయెల్ దేశం యొక్క పరిసర దేశాల్లో జరుగుతున్నటువంటి మార్పులను కూడా మీరు గమనించండి. ఇవి ఖచ్చితంగా అంత్యకాల సూచనలే. అయితే ఇక్కడ ఈ కీర్తనలో నుండి మనం ఒక ఆధ్యాత్మికమైన పాఠాన్ని కూడా నేర్చుకోవాలి. భక్తుడు అంటున్నాడు, అయ్యో, నేను మెషకులో పరదేశినై ఉన్నాను. బైబిల్లో దేవునితో నడిచినటువంటి ఎందరో భక్తుల యొక్క అభిప్రాయం అదే. వారు మాట్లాడుతూ భూమి మీద మేము పరదేశులము అన్నాడు. మరి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనం భూమి మీద పరదేశులం కాదా? అపోస్తులైనటువంటి పేతురు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 11వ వాక్యంలో ఈ విధంగా రాస్తున్నాడు, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఒక వ్యక్తి యాత్ర చేస్తున్నాడు, యాత్రలో ఉన్నాడు అన్న వ్యక్తి ఎలాగుండాలి, అతని ప్రవర్తన ఎలాగుండాలి? అతడు ఎప్పుడు నడుస్తున్నవానిగా లేదా పరిగెత్తుతున్నవానిగా, గురివైపుకు వెళ్తున్నవానిగానే కనపడాలి. అతడున్న చోట అంటే ఒక కంఫర్ట్ జోన్లోకి అతడు విశ్రాంతికి వెళ్ళకూడదు. విశ్వాస వీరుల జాబితాకు సంబంధించినటువంటి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో
దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తూ ఉన్నాడని, అలా అనాది కాలం నుంచి ఉన్న భక్తుల గురించి రాస్తూ హనోక్ ఏంటి, నోవహ్ ఏంటి, తుదకిలా రాస్తాడు, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి వందనం చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. అంటే ఇలాగన చెబుతున్నవారు ఏం చెబుతున్నారు, ఏం స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే, తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరచుచున్నారు కదా అంటాడు. మరి శ్రేష్టమైన దేశము అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుతున్నారు. మన పితరులైనటువంటి ఇజ్రాయేలు ఐగుప్తుని విడిచి కనానుకు వెళ్తున్నప్పుడు ఎలాగా గుడారాలలో నివసిస్తూ యాత్రికులుగా కనబడుతున్నారో, అలాగే అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు శిథిలమైపోతున్నటువంటి ఈ గుడారమని దేహం గురించి అన్నాడు కదా. ఇప్పుడు నివసిస్తున్నటువంటి ఈ భూమిని విడిచి దేవుడు సిద్ధపరిచినటువంటి, అనుగ్రహించినటువంటి స్వాస్థ్యమైనటువంటి పరలోక రాజ్యాన్ని పొందుకునేందుకు ఓ రోజున ఈ దేహం అనేటువంటి గుడారాన్ని మనము విడిచిపెట్టి యేసుతో సదా నివసించుటకు మనం వెళ్దాం. మరి కీర్తన 120 అధ్యాయంలో 7వ వచనంలో భక్తులు అంటున్నాడు, నేను కోరున్నది సమాధానమే. మొదటి సమాధానాన్ని వెతికి వెంటాడమని మనం కూడా లేఖనం ద్వారా ఆజ్ఞాపించబడుతున్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులతో చెప్పినట్టుగా దైవోగ్రత నుంచి విడుదల పొంది యేసు రక్తం చేత కడగబడినటువంటి మనం మొదట దేవునితో సమాధాన పడాలి. ఆ తర్వాత మనుషులతోనూ, సమస్త మనుషులతోనూ సఖ్యమైనంత వరకు మనం సమాధానంగా ఉండేదానికి ప్రయత్నం చేయాలి. అందుకోసమే మనం పిలువబడ్డాం. అలాగే సమాధాన పరచువారు ధన్యులని కూడా మీరు గ్రహించండి. మనం యాత్రికులము, పరదేశులము కనుక భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టక పైనున్న వాటి మీదనే మనం మనసు పెడదాం. ఏలైనగా మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవుని పరిశుద్ధాత్మ మీకు తోడైనగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.